మంత్రి సత్యకుమార్ ప్రోత్సాహంతోనే నాపై దాడి జరిగిందని హైకోర్టు లాయర్ అంజన్ రెడ్డి పేర్కొన్నారు. ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో లాయర్ అంజన్ రెడ్డిపై దాడి జరిగింది. ఘటన గురించి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియా సమావేశంలో లాయర్ అంజన్ రెడ్డి మాట్లాడుతూ, సత్యకుమార్ అనుచరులు తనపై దాడి చేసి తీవ్రంగా కొట్టారని, తను సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే కక్షతో తనను చంపడానికి దాడి చేశారని, మాజీ మంత్రి వెంకయ్య నాయుడు దగ్గర పిఏగా పనిచేసిన మంత్రి సత్యకుమార్ కు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని, విదేశాలలో కూడా పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. ఈ అంశంపై కోర్టుకు వెళ్తానని ఇప్పటికే బార్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారని తెలిపారు. లా అండ్ ఆర్డర్ వరిష్ఠగా చాలా చండాలంగా భ్రష్టపట్టిపోయింది. మినిస్టర్ గారు ఎప్పుడో మిరుపుతీగా మాదిరి అట్ట వచ్చిపోతున్నాడు. కానీ ఇక్కడ ఈ లోకల్ వ్యక్తులను కూడా ఆయన ఆఫీస్ ఇన్ఛార్జీలుగా పెట్టుకోమని చెప్పి మేము చాలామందికి ఆయనకి చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు. ఏదో ఆయన రావడము పోవడము అనుంది. ఆయన పనులు చేయడానికి ఇక్కడ లోకల్గా ఉన్న బీజేపీ నాయకులు చాలామంది చాలా సంవత్సరాల నుంచి నాతో పాటు మా కుటుంబం కూడా పనిచేసావు. మొన్నటి వరకు కూడా మా తమ్ముడు కూడా ఇక్కడ ఉంటున్నాడు. ఇట్లాంటి వ్యక్తి మేము ఎంతో కష్టపడాము ఇక్కడ గత 20-30 సంవత్సరాల నుంచి. అని కేవలం మేము వరదాపురం సూర్యవర్గము తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నాము ఉద్దేశంతో ఈ మినిస్టర్ గారు ఈరోజు మా మీద దాడి చేశారు. నాదే కాదు, ఈరోజు ఇక్కడ ధర్మవరం పార్టీలో ఒక కూటమంటే అన్ని ఊర్లోనూ 3 పార్టీలు ఉన్నాయి. ఈ ఊర్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అంటే అసలు మినిస్టర్ గారికి లెక్కే లేదు. నాదే కాదు, ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న శ్రీరామ్ గారు ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన రావడము, ఆయన ఏదో పని ఆయన చేసుకొని పోవడము, ఆయన పోవడము. ఆయనకి ఇంతవరకు కూడా ఈ మినిస్టర్ గారికి ఈ ఊర్లో ఇల్లు కూడా లేదు. ఇల్లు ఆయన సాయంత్రం అయితేనే అనంతపూర్లో చంద్రెడ్డి శ్రీనివాస్ ఇంట్లో ఉండడము, ఆయన పని ఏదో ఆయన కలెక్షన్ చూసుకొని పోవడము ఇవన్నీ ఉన్నాయి. ఇట్లాంటి విషయాలను కూడా నేను ఫేస్బుక్లో ఎండగట్టాను. ఎవరైనా ఇట్లాంటివి చేస్తే భవిష్యత్తులో మీకు చేసిన పనులన్నీ కూడా ఇట్లాంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఈరోజు నా మీద దాడి చేయడం జరిగింది. ఈ ఊర్లో ధర్మవరంలో లా అండ్ ఆర్డర్ చాలా వరిష్ఠగా ఉంది. అది కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిందంటే ఒక విషయము. నిన్నగాక మొన్న ఆర్డీఓ ఆఫీసుల నుంచి ఒక వ్యక్తిని కిడ్నాప్ తీసుకొని పోయినా అంటే ఈ ఊర్లో లా అండ్ ఆర్డర్ ఎంత వరిష్ఠగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఊర్లో ఇప్పటివరకు కూడా ఇంత వరిష్ఠగా ఉన్న ఇక్కడ రెగ్యులర్ డిఎస్పీ గారు కూడా లేరు. ఇట్లాంటి వరిష్ఠ పరిస్థితి ఉంది. ఈరోజు నన్ను ప్రభుత్వ ఆసుపత్రిలో, గవర్నమెంట్ ఆసుపత్రిలో ఏదైతే మినిస్టర్ గారు ఆయన శాఖ ఉందో ఆయన శాఖకు సంబంధించిన హాస్పిటల్లోనే ఈరోజు మా మీద దాడి చేయడం చేశారంటే ఇది ఎంత వరిష్టో మనం ఈ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇట్లాంటి పరిస్థితులు లేకోకుండా ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి నేను మా పార్టీ దృష్టి కూడా తీసుకొని పోతే చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారి దృష్టి కూడా హరీష్ బాబు, ప్రవీణ్ యాదవ్ మిగతా వాళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళు వేరే ఊరోళ్ళు. హరీష్ బాబు అనే అతను తెలుసు నాకు, ఎందుకంటే పేపర్లో అంతా చూస్తున్నాము. ఇంకో అతను ప్రవీణ్ యాదవ్ అంటే రెయిన్బో గ్లాసెస్ పెట్టుకొని ఇంత హైట్ ఉన్నాడు. ఆయన వచ్చేసి నాకు ప్రవీణ్ యాదవ్, నేను కర్నూలు అని చెప్పేసి నన్ను భుజం మీద చేసి బయటికి లాక్కొని పోయి బలవంతంగా నేను ఏదో మాట్లాడిస్తాను అనుకున్నా. తీసుకొని పోయి పక్కన పడేసి బలవంతంగా కొట్టాడు. ఆయనతో పాటు సుమారు 5-6 మంది ఉన్నారు. హరీష్ కూడా కొట్టాడు. లేదు బతకలేవు నువ్వు, ఈ ఊర్లో తిరగలేవు, చంపుతామని కూడా బెదిరించాడు. కంప్లైంట్ ఇచ్చిపోదాం.